సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందులో తన అభిమాని కలిసిన సందర్భంగా అది ఏ కేసైనా కావచ్చండి, ఆ డిఎస్పీతో సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అనడం సబబా? దాన్ని చట్టపరంగా ఎలా ఎదుర్కోవచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమై తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్కి పరిమితమై జీవితం గడుపుతున్న వైఎస్ జగన్ రెడ్డి గారు, ఏటుగా ముద్ర ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఒక కామెంట్ చేయటం వల్ల కోటలో రాజు, కోట చుట్టూ కోటరి, లోపల వాళ్ళు బయటికి వెళ్ళరు, బయట వాళ్ళు లోపలికి రారు. ఈ అన్నకి బయట ఏం జరుగుతుందో తెలదు. నేను అన్నమాట కాదు, ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు అన్నమాట పబ్లిక్లో. సో ఆ విధంగా ఉన్న నేపథ్యం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో వార్తల్లో పెద్ద విశేషంగా చెప్పుకున్నాం మనం. అయితే ఈయన ఈరోజు కోటరి దాటి ప్రజల్లోకి పులివెందుల సొంత నియోజకవర్గంలో ఏదో పని మీద వెళ్ళాడు. మంచిదే, పర్వాలే, ప్రజా సమస్యలు తెలుసుకుంటే మంచిదే. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, తెలుసుకొని ఏం పేకాలా? అసెంబ్లీకి వెళ్ళి అడిగితే కదా తెలుసుకోవాలా. తెలుసుకొని నువ్వు అసెంబ్లీకి వెళ్ళేది లేదు, ప్రజా సమస్యలు ప్రస్తావించేది లేదు, అది డెసిషన్ తీసుకున్నావు కదా, మరి తెలుసుకొని ఏం చేస్తారో తెలియదు, అది వేరే విషయం. సరే, ప్రజలు క్వశ్చన్ చేస్తున్న విషయం నేను దృష్టికి తీసుకొస్తున్నా. పులివెందులు వెళ్ళినప్పుడు హూకిళ్ళు బాబాయ్ అనేది ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక సస్పెన్స్. అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ కుటుంబ సభ్యులకి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు హూకిళ్ళు బాబాయ్ని చంపింది ఎవరో తెలుసు. అయితే అందులో A4గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అప్రూవర్గా మారటం వల్ల ఆయన చాలా విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. చాలా రోజుల నుంచి చాలా విషయాలు వస్తున్నాయి. ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల కేసు కొలిక్కి రావట్లేదు, రకరకాల రీజన్స్ వల్ల. అది తొందరగా కొలిక్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సునీల్ కుమార్ అప్రూవర్గా మారటం వల్ల ఈయన పవన్ కుమార్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల్లో సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఈయన ఏం చేశాడంటే ఈ సునీల్ కుమార్ మీద లేదా సునీల్ కుమార్ ఫ్యామిలీ మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అసభ్యంగా పోస్టింగ్ పెట్టి అతన్ని బదనాం చేసి బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది కల్చరే కాదని నేను అనట్లా, నేను ఒప్పుకుంటా, అది కల్చరే, కానీ అది తప్పు కదా. యథా రాజా తదా ప్రజ, అది ఓకే. పవన్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ యాక్టివిస్ట్. ఈ విధంగా సునీల్ కుమార్ని బ్లేమ్ చేయటం వల్ల సోషల్ మీడియాలో బాబాయ్ హత్య కేసులో A4గా ఉన్న సునీల్ కుమార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. సహజమే కదా. సరే, పోలీసు వాళ్ళు లేదా ఆ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఎస్పీ కానీ సిఐ కానీ ఈ పవన్ కుమార్ అనే వ్యక్తిని పిలిచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. నువ్వు చేసిన తప్పు, సునీల్ కుమార్ మీద ఇట్లా ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు, ఇది సెక్షన్ ప్రకారం నేరం అని కేసు బుక్ చేశారు. ఇది కూడా కరెక్టే కదా, తప్పే ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో జగన్ అన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పవన్ కుమార్ అనే అతను సోషల్ యాక్టివిస్ట్గా చెప్పబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి పవన్ అన్నకి చెప్పాడు, అన్న పోలీసు వాళ్ళు ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, సునీల్ కుమార్ మీద ఇట్లా చేశాను అని. మరి అటువంటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యే, అది కూడా ఓకే, అక్రమ చిట్టాలు ఉన్న ఎమ్మెల్యే, అది కూడా ఓకే, చెప్పాల్సిందేంటి? తప్పు చేయకండి, మనం కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక ప్రజాక్షేత్రంలో పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు, నాకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మీరు చేయొద్దు, సోషల్ మీడియా ఆంక్షల్ని అతిక్రమించొద్దు అని సలహా ఇచ్చి ఉంటే మనం అభినందించి ఉండేవాళ్ళం కదా. ఆయన ఏం చెప్పాడు? 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవటం ఏంటి అసలు? కళ్ళు మూసుకోవటం ఏంటి 3 సంవత్సరాలు? ఎందుకు కళ్ళు మూసుకోవాలా? కళ్ళు తెరుచుకోరా బాబు, మూసుకోవటం ఎందుకు? కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది, పర్వాలే, వస్తుందో లేదో అదే భ్రమలో ఉండని, అది ఆయనకి మంచిదో కాదో ఆయన డిసైడ్ చేసుకుంటాడు. లీవ్ ఇట్ టు హిమ్ ఓన్లీ. 3 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, పర్వాలా, శ్రేణులకు భరోసా ఇచ్చాడా అని అనుకుందాం, అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చాము. 3 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్ను ఎవరైతే సతాయిస్తున్నాడో ఆ డిఎస్పీ చేత నీకు సెల్యూట్ కొట్టేస్తా. ఏంటండి ఇది? ఒక నేరం చేసిన ఒక కార్యకర్తకి ప్రభుత్వం వస్తుంది 3 సంవత్సరాల్లో, వచ్చిన తర్వాత ఆ డిఎస్పీకి చేత ఈయనకి సెల్యూట్ కొట్టిస్తాడా? అంటే ఆ పోలీస్ వ్యవస్థను సవాల్ చేస్తున్నాడండి. అంటే పోలీసు వ్యవస్థను సవాల్ చేస్తున్నాడా? బెదిరిస్తున్నాడా? థ్రెటన్ చేస్తున్నాడా? అంటే ధమ్కి ఇస్తున్నాడా? లేదా అంటే ఈయన అరాచకత్వంలో భాగంగా పోలీసు వాళ్ళని ఆ విధంగా అనవచ్చా? ఒక నేరస్తుడికి పవర్లోకి వచ్చినాక పోలీసు వాళ్ళ చేత సెల్యూట్ కొట్టిస్తానన్న మాట ఆక్షేపణం. ఇది ఒక నేరపూరిత కుట్ర. ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి సమాజం? ఇది తప్పు కదా. ఇదేనా మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు? గత పులివెందుల పర్యటనలో కూడా నాయక్ అని డిఎస్పీనో సిఐని ఉంటే ఆయన కూడా పిలిచి ఎస్టోషనల్ తిట్టి వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు వల్లభనేని వంశీ విషయంలో కానీ, పోసాని కృష్ణమురళి విషయంలో కానీ, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులుగా చెప్పబడుతున్న చాలామంది విషయాల్లో జగన్ రెడ్డి గారు అంటుంది ఒకటే,
కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు అయిపోతాయి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, పోలీసు వాళ్ళ చేత ఏం చేయాలో అది చెప్తా అని వాళ్ళకి అంటే ఒక బెదిరిస్తున్నాడు. ఇది తప్పు కదా, ఇది నేరం కదా, ఇది కుట్ర కాదా, పోలీసు వ్యవస్థను అట్లా అనొచ్చా, అట్లా ధమ్కి ఇవ్వచ్చా, బెదిరించవచ్చా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ విధంగా చేయటం తప్పు కదా. అంటే నేరస్తుల్ని ప్రోత్సహించటం అనేది ఒక నేరం. రెండోది, పోలీసు వ్యవస్థని దిగజారుడుగా మాట్లాడటం, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటం అనేది రెండో సబ్జెక్ట్ ఇక్కడ. ఈ అంశాలను పరిశీలించినప్పుడు ఆయన ఆలోచన విధానం, ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ప్రజలకు ఆయన ఇస్తున్న మెసేజ్, ఇది సరైన విధానం కాదు, సరైన మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళదు. దానివల్ల వచ్చే ఎలక్షన్లో తర్వాత దేవుడెరుగు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునుగుతుంది కాబట్టి ఇది ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల అనే విషయం ఆయన గ్రహిస్తే బాగుంటుంది అనేది నా నమ్మకం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఇలాంటి మాటల మీద ఆ పోలీస్ శాఖ చర్యలు తీసుకుని కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇది పోలీసు వ్యవస్థని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయటం ఒకటి, రెండోది వాళ్ళని బెదిరించడంగా కదా. సో అటువంటిప్పుడు పోలీసు వ్యవస్థ అధికారులు, వాళ్ళ సంఘం నాయకులు దీన్ని అబ్జెక్షన్ తీసుకొని దీని మీద ఖచ్చితంగా ఈయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అభ్యంతరకరమైన మాటలు కదా అవి. ఒక నేరస్తుడి చేత పోలీసు వ్యవస్థ సెల్యూట్ కొట్టిస్తావా? ఏం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి? ఖచ్చితంగా తప్పది. ఆ విధంగా చేయటం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరగాల్సిన జగన్ రెడ్డి గారికి విశ్వాసం కోల్పోతున్నారన్న విషయం ఆయన గ్రహించాలి. అంటే ఆ వ్యవస్థ పట్ల కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తారు. ఆయన మనోభావాలు, పోలీసు వ్యవస్థ మనోభావాలు దెబ్బతినటం వల్ల వాళ్ళల్లో విశ్వాసం సన్నగిల్లేటట్టు ఈయన మాట్లాడుతున్నాడు కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇదే పోలీసు వ్యవస్థ కదా. అప్పట్లో మనకి పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ పోలీసు వ్యవస్థ అనేది అంతే ఉంటుంది కదా కంటిన్యూ. వాళ్ళ విశ్వాసాన్ని, మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడటం తప్పు కదా. అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇదే విధంగా సమర్థనీయమండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి మాటలను హర్షిస్తారా? యాక్సెప్ట్ చేస్తామా? మనం తప్పే కదా. ఒక సందేశం ఇవ్వాలా, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. అటువంటి మెసేజ్ ఇస్తే అందరూ ఓటర్స్ అందరూ అభినందిస్తారు. కానీ ఈయన అదే ట్రాక్లో ఉన్నాడు, బయటికి రాలేదు, రియలైజేషన్ రావట్లేదు అనేదే నా బాధ. తన పాలనలో జేబులో పెన్లా వాడుకున్న ఆ వ్యవస్థని వాళ్ళు కించపరుస్తూ దిగజార్చే ప్రయత్నం చేస్తున్న అతని మానసిక పరిస్థితిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? మానసిక పరిస్థితి అని ఒక పాయింట్ గతంలో కూడా మనం వీడియో చేసుకున్నాం. ఈయన మానసిక జబ్బుతో బాధపడుతున్నాడు, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది. రెండో అంశం ఏంటంటే ఈయన అహంభావం, అహంకారం. మూడో అంశం ఏంటంటే ఎదుటి వాళ్ళని కించపరచడం. నాలుగో అంశం ఏంటంటే నేరస్తుల్ని ప్రోత్సహించడం. ఇందులో ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, ప్రజలకు కానీ మంచి మెసేజ్ కాదు, ఖచ్చితంగా కాదు. ఆయన రియలైజేషన్ అవ్వాలా. ఇటువంటి ఇక నుంచైనా ఆయన కొద్దిగా ఆలోచన మారాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను అభిప్రాయపడుతున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన పట్ల, ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల అనేక విషయాలు మనకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.